ఎక్స్క్యూజ్ మీ సార్, ఇది ఎక్స్పైర్ అయిపోయింది. ఓ సారీ సార్, ఇంకో ప్యాకెట్ ఇస్తాను. యూ డోంట్ వరీ, నేను డిజైన్ చేస్తాను. ఆల్రెడీ గూగుల్ నుంచి రెఫరెన్సెస్ తీశాను. ఓకేనా? సారీ సార్. ఇట్స్ ఓకే అమ్మా. రేపు నేను హలో, ఛా, కళ్ళు సర్వీసింగ్ ఇచ్చావా? సారీ అండి. ఏ మిస్టర్ పర్ఫెక్ట్, మనం ఫ్రెండ్స్ కదా. నో సారీ, నో థ్యాంక్స్. ఫోన్ దేముందిలేండి. కాకపోతే మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ అప్పుడే పాడు చేసావా అని అరుస్తారు. రిపేర్ చేస్తాను, ఇవ్వండి. నో నో, పర్లేదండి ప్లీజ్. మీరు ఎక్కడుంటారు? ఫ్లాట్ నంబర్ 304, సాయిశ్రీ అపార్ట్మెంట్స్. అరే, నేను అక్కడే ఉంటానే. తెలుసు, చూశాను. చాలా అన్యాయం అండి, పలకరించనే లేదు. అంత లేదు, సరదాగా ఒకసారి హాయ్ అని పలకరిస్తే అబ్బాయిలు నెక్స్ట్ టైం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో నాకు బాగా తెలుసు. హే, జస్ట్ కిడింగ్. మా డాడీతో కొంచెం ప్రాబ్లం. ఎంత లేట్ అయినా ఫోన్ తెచ్చివ్వండి ప్లీజ్. మరి మీ డాడీ? అంత పాతకాలపు మంచి కాదులేండి. ఓకేనండి, బాయ్. ఓకే బాయ్. హలో సార్. ఏంటి, ఎవరు కావాలి? చైత్రని కలవాలి. చైత్రను కలవాలా? ఈ టైంలో చైత్రతో పనేంటి? అంటే ఎంత లేట్ అయినా రమ్మన్నారండి. అమ్మా చైత్ర, ఈ టైంలో ఏంటి? మీరే కదండి ఎంత లేట్ అయినా ఇవ్వమన్నారు. ఓ, రిపేర్ అయిపోయిందా? చైత్ర, డాడీ పిలుస్తున్నారు, నేను వెళ్ళాలి. బాయ్, థ్యాంక్స్. మన మధ్య థ్యాంక్స్లు సారీలు వద్దన్నారు కదండి. బాయ్. ఎవరతను? ఏదేమైనా ఈ టైంలో నీ గురించి ఎవరో రావడం నాకు నచ్చలేదమ్మా. నాన్న, నువ్వు మరీ అంత పాతకాలపు మనిషివి కాదని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. నువ్విలా మాట్లాడితే రాతి యుగం మనిషివని అందరికీ మైక్ పెట్టి చెప్పేస్తా.